హాయ్ వణకం, నా పేరు శనక్కం. వెల్కమ్ బ్యాక్ టు స్ట్రగ్లింగ్ బాయ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటా. ఏంటి ఈ మధ్యన వీడియోస్ రావకపోవడం వల్ల చాలా బాధపడుతున్నారా? నా వీడియోస్ వల్ల బాధపడుతున్నారా? అయినా బాధ పెట్టేస్తా కానీ నవ్వేస్తా. అండర్స్టాండ్ ప్లీజ్, ఎంకరేజ్ మీ. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే టాపిక్ ఇది, ఫ్రెండ్స్ అనే టాపిక్ వస్తే చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే నిన్ను చూసుకోవచ్చు, నీ పక్కన చూసుకోవచ్చు. ప్రతి గ్యాంగ్లో టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. నా గ్యాంగ్లో ఉన్నారు, మీ గ్యాంగ్లో ఉన్నారు, మీ గ్యాంగ్లో ఉన్నారు, మీ గ్యాంగ్లో కూడా ఉంటారు. ఫస్ట్ ఫ్రెండ్, ప్రతి బ్యాచ్ ఉండే ఫ్రెండ్ లవర్ బాయ్. అడి అమ్మ జీవితం ఆడు మొఖానికి ఎలగపడతారో తెలియదు కానీ అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మెయింటైన్ చేస్తారు, 4 ఆంటీలు మెయింటైన్ చేస్తాడు. ఆడి మొఖానికి ఎలగపడతారు అర్థం కాదండి. క్రికెట్ పిలుస్తామా, అక్కడ ఫోన్. నైట్ 12 వరకు చాటుకున్న తర్వాత వీడియో కాల్, తర్వాత ముద్దులు మొత్తం తర్వాత మీకు తెలిసిందే. ఫీల్డింగ్ కాల్సిన ఫోనే, బౌలింగ్ కాల్సిన ఫోనే. అలాంటప్పుడు నువ్వు ఎందుకు లైఫ్లో అసలు నీలాంటి లవ్ చేసిన వాళ్ళు అనాలి. ఆడి మొఖానికి ఎలా పడుతుందో తెలియదండి. ఇంకో ఫ్రెండ్ గురించి చెప్పుకుంటే తాగుబోతు నా కొడుకు. తాగడం కోసమే సుళ్ళు చెప్తాడు, తాగిన తర్వాత కూడా సుళ్ళు చెప్తాడు. ఇప్పుడు ఈ అమ్మ తాగిన తర్వాత ఎంత సుళ్ళు తాగనన్నాడు. తాగకముందు 10 బీర్లకి తాగేస్తా అంటాడు, తాగిన తర్వాత 3 బీర్లకి సఫ అయిపోతాడు. 3 బీర్లు తాగిన తర్వాత బావా మీ చెల్లి అసలు అలా చేస్తుంది అనుకోలేదురా, మళ్ళీ మొదలు పెట్టావా లవ్ స్టోరీ నన్ను చూడక అనిపిస్తుంది. తాగిన ప్రతిసారి ఇదే లోళ్ళండి. తాగుతాడు, లవ్ స్టోరీ చెప్తాడు, మన బుర్రలు దింగుతాడు. అలాంటి ఫ్రెండ్ ఉంటాడు. ఇంకొక ఫ్రెండ్ ఉంటాడండి, బైక్ అంటే పిచ్చి నడికి. ఎంత పిచ్చి అంటే బావా బయటికి వెళ్తున్నారంతే బండి ఉందా, బావా సినిమాకి వెళ్తున్నారంతే బండి ఉందా, బావా కాలేజీకి వెళ్తాం రాదంటే బండి ఉందా. ఒరే నీ ఇలాంటి స్విగ్గీలో డెలివరీ బాయ్గా జొమాటోలో జాయిన్ అవ్వచ్చు చెత్తనా కొరక. ప్రతిసారి బండే కావాలి నీకు. బండి లేకపోతే బయటికి రావడం అసలు. ఎక్కడికి వెళ్తే మన బండే. నువ్వు అసలు హాస్పిటల్కి పుట్టావు లేదా బండి మీద పుట్టావు నువ్వు? నీకే అరే చంద్రప్రాణయ్య. ఇంకొక ఫ్రెండ్ 30 ఏళ్ళు వచ్చిన బండి రాదు అడికి. ఒకళ్ళోడు మన బండి వెనక్కి ఎక్కాడా, ఇంకా కొంచెం 40 వెళ్ళామా బావా స్లోకి వెళ్ళరా, 50 వెళ్ళామా బావా నన్ను దించిరా, నువ్వు నడుచుకుని వచ్చేస్తాను. ఎంత భయమేటర్ నీకు. కావాలంటే వైజాగ్కి హైదరాబాద్ నడుచుకుని వచ్చేస్తారు కానీ నీ బండి అక్కడ అంత ఫస్ట్ పడాడు. అలాంటి వాడు ఇప్పుడు కూడా బండి రాదు. ఈ రోజులో కూడా బండి రాకపోతే ఆగరా నాన్న, నేర్చుకోరా. ఇంకో ఫ్రెండ్ ఎలాంటి అంటే నైట్ 12 అయ్యేసరి కరెక్ట్గా మాయా 19 రూపాయలు రీఛార్జ్ చేయరా. 19 రూపాయలు రీఛార్జ్ ఆ టైంలో నీకు ఎందుకురా, మినిమం డిగ్రీ ఉండాలి తప్ప తెలియదంటే. ఇంకో ఫ్రెండ్ ఎలాంటిదంటే క్రికెట్ రాదు కానీ ఎప్పుడు వేసినా మాయా మ్యాచ్ ఎట్టిరా, మాయా 10 మ్యాచ్కి వెళ్దాం. ఒక బాల్ కొట్టడు, ఒక క్యాచ్ పట్టడు, ఒక ఓవర్లో రన్స్ తప్ప ఒక వికెట్ తీసేది లేదు. ఒకవేళ 6 కొట్టాడా ఐపీఎల్ సెలెక్ట్ అయిపోవడం బాగున్నావు. ఆట్ ఫీలింగ్ ఇండియాకి సెలెక్ట్ అయ్యడం బాగున్నావు. ఒరే కొట్టిందే గుడ్డు, ఇప్పుడు 6 ఇంకా దానికి ఓవర్ యాక్షన్ ఒకటి. అలాంటి ఫ్రెండ్ మీ ప్రతి గ్రాంగ్లో ఉంటాడు. ఇంకా ఇంకొక అలాంటి ఫ్రెండ్ అంటే పిసనారు నా కొడుకు. ఎంత పిసనారు అంటే జోబులు డబ్బులు ఉంటాయి, మయ్య ఛార్జీ డబ్బులు ఎవరంటే కరెక్ట్గా 10 రూపాయలతో తీస్తాడు. డబ్బులు లేనాడుగా కరెక్ట్గా 10 రూపాయలు. ఎక్కడికి వెళ్తానంతే మయ్య డబ్బులు లేవురా, ఎవరు తిందామంటే డబ్బులు లేవురా. ఆడికి యాక్చువల్గా ఆ డబ్బులు చేస్తే మంత్ తాగాడు కానీ బయట వాళ్ళు పార్టీ వేస్తారంటే 3-4 బీర్లు తాగి దిగుతాడు. అలాంటి ఫ్రెండ్ ఇంకొకటి ఉంటాడు. ఇంకొక ఫ్రెండ్ మన బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. మనం షాపింగ్కి వెళ్తే షాపింగ్కి వస్తాడు, మనం కటింగ్కి వెళ్తే కటింగ్కి వస్తాడు, మనం ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తాడండి. అలాంటి ఫ్రెండ్ చాలా మంచి ఫ్రెండ్ అండి. అలాంటి ఒక లైఫ్లో ఉండాలి. ఇంకో ఫ్రెండ్ ఒకడు ఉంటాడండి, వాడు ఎలాంటి అంటే బ్యాచులర్ రూమ్స్ ఉంటాడు, పెద్ద వంట కుక్కలా ఫీల్ అయిపోతాడు.
చేసింది యూట్యూబ్లో చూసి వీడియోలు అది వంట చేస్తాడు. పెద్ద కుక్కలో ఫీల్ అయిపోయి ఉల్లిపాయలు తెచ్చారా, పచ్చిమిర్చి కోస్తారా? ఇప్పుడు ఈ అబ్బా నువ్వు చేసిన వంటకు ఉప్పు ఎక్కువ కారం తక్కువ ఉంటుంది, మళ్ళీ నువ్వు ఓవరాక్షన్ దింగుతావు. ఇంకా పెద్ద చెప్పలాగా ఫీల్ అయిపోయి ఇంకా ఉప్పు వేయడం ఎలాగా, కారం వేయడం ఎలాగా. ఇప్పుడు మొఖం అర్థం చూసుకున్నారా నువ్వు? సారీ నిన్ను కాదు, మా ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్ అండి, వీడు బర్త్డే రోజే కనిపిస్తాడు. వీడు 2019 లేకపోతే చెప్పాడు, మళ్ళీ 2020 లేకపోతే చెప్పాడు. ఈ మధ్యలో ఎప్పుడు కనిపించడు. పుట్టినరోజు అయ్యిందా మాయ పార్టీ, ఆడెవడో మనకు తెలియదు. మళ్ళీ ఎప్పుడు ఎవరైతే 2019 మనతో చదువుకున్నావు పార్టీ దానికి ఎప్పటికైనా దింకొచ్చారు కదా మీరు. ఇంకొక ఫ్రెండ్ అండి, ఆడు ఎంత భయస్తాడంటే ఒక్కడే రూమ్లో ఉన్నాడు. సినిమాకి వెళ్దామంటే భయం అంటాడు. సెకండ్ షోకి వెళ్దాం సార్ మీరు మేడం అనిపిస్తుంది అప్పుడప్పుడు. రారా అక్కడికి వెళ్దామంటే భయం అంటాడు, ఎక్కడికి వెళ్తానంటే భయం అంటాడు. అలాంటప్పుడు ఎందుకు నీ జీవితం ఇంకా ఎక్కడ చూసి చనిపోరా వేస్ట్ నా కొడక అలాగుంటుందండి. ఇంకో ఫ్రెండ్ అండి, వీడు ఎలాంటి ఫ్రెండ్ అంటే తిండి పోతుంది నా కొడుకు, గట్టి తినేస్తానండి. ఎక్కడికి వెళ్ళినా తిండే. నేను ఇక ఎక్కడికి వెళ్ళి తిండే. పెళ్ళికి వెళ్ళామా అందరూ తాగుతామా, బావా భోజనాలు అయిపోతాయి కదా వెళ్దాం పవరా ఇలాంటి ఒకరికి నేను చేయనండి. ఎప్పుడు తిండే. ఇంకో ఫ్రెండ్ అండి, స్నాప్చాట్ ఫ్రెండ్. ఆడు లెటర్ వెళ్ళిన ఫోటో పెట్టా స్నాప్లు. నేను ఈ అమ్మ టీ తాగిన స్నాపే చెప్పితే నమ్మరు. ఓఏ రూమ్కి వెళ్ళినా స్నాప్ పెడతానండి. టుడే మై ఓఏ డే. ఇలాంటి స్నాప్ ఇచ్చారా? ఇలాంటి నా కొడుకుల వాళ్ళు సిట్టింగ్ చేసినప్పుడు స్నాప్ పెట్టి మా డాడీకి దొరికిపోయింది. ఇలాంటి వాళ్ళు తన్ని ఇవ్వాలండి, ఇలా చెత్త నా కొడుకులు ఇలాంటి వాడు. ఇంకొకడు అప్పు కోసమే ఫోన్ చేస్తాడు, అప్పు ఇచ్చిన తర్వాత నాకు కనిపించదు. చాలా దారుణం వీడు. మళ్ళీ అప్పు అడిగామా, ఎట్రా నువ్వు ఇచ్చిన 500కి అలాగైపోతావు. ఇదే నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్షిప్. డబ్బులు మాత్రం ఇవ్వడు కానీ 500కి అలాగ అయిపోతారు. 500 ఇచ్చివచ్చు కదా, ఇవ్వడు. చాలా దారుణమైన ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది లైఫ్లో. మంచి ఫ్రెండ్ ఉంటే మంచిగా ఉంటామని కాదు, చెడ్డ ఫ్రెండ్ అంతే చెడ్డగా ఉంటాం కాదు. ప్రతి ఒక్క లైఫ్లో మాకు బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటాడు. నా లైఫ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నీ లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఈజ్ ఎవరిథింగ్. మాకు విషయం చెప్తాను చిన్న లైఫ్. మన సంతోషాన్ని, మన గెలుపుని మన తల్లిదండ్రులతోని అందరితో పంచుకుంటాం. కానీ మనం చేసిన తప్పుని, మనం చేసిన పనికి మన పనిని మన ఫ్రెండ్స్తో ఒక్కరితే షేర్ చేసుకుంటాం. ఎందుకంటే వాడిని అంతగానో ఉంటాం. ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మన దేశంలోనే ఎక్కడైనా. కానీ ఈ మధ్యన ఫ్రెండ్స్ చాలామంది వెన్నుపోటు పొడుస్తాను, కట్టప్లాంటలు అయిపోతాను నందికొడుకులు అందరూ. ఈ కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక న్యూ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఇట్లు నేను నవీన్ కుమార్.